ఈ రోజైతే నేనైతే ప్రాంక్ చేయబోతున్నా. హాయ్ చెప్పు మరి వీళ్ళకి. చూడండి అను, మా వీడియో చూడండి అను. ఈ రోజైతే నేనైతే ప్రాంక్ చేయబోతున్నా మా వారి మీద, మా హస్బెండ్ మీద ప్రాంక్ అయితే చేయబోతున్నా. ఈ వీడియోలో అయితే చూడండి. ఫస్ట్ టైం అండి నేను ప్రాంక్ వీడియో తీయటం. ఎలా ఉంటుందో కామెంట్లో చెప్పండి. మా వారు అయితే లేరు, వస్తారు ఇప్పుడైతే ఒక 10 మినిట్స్లో వస్తారు. కాబట్టి నేను ప్రాంక్ వీడియో తీస్తున్నా. ఒకసారి చూడండి ఎట్లా ఉందో. అంటే భయపడతాడో లేదో, అంటే కనిపెడతాడో, నేను వీడియో తీస్తున్నానని కనిపెడతాడో, లేకపోతే నిజమా అని కనిపెడతాడో చూద్దాం. అంటే నేను కూడా ఎప్పుడు తీయలేదు ప్రాంక్ వీడియోస్, ఏవో ఐడియా వచ్చిందని తీస్తున్నాను. ఫస్ట్ టైం ఎప్పుడు తీయలేను ఇంకా ప్రాంక్ వీడియోస్. చూద్దాం ఎలా ఉంటుందో. మా వారు వచ్చినాక నన్ను తిడతారు, మెచ్చుకుంటారు. తిట్లే పడతాయి అనుకోండి, మెచ్చుకోరు. ఇలాంటి వీడియోస్ తీస్తావా అని తిడతాడు లాస్ట్కి. వీడియో కోసం తిట్లు పడ్డా ఏం కాదులే కానీ చూద్దాం. సరే తీద్దామా అమ్మ, తీద్దామా అప్ప ప్రాంక్ వీడియో తీద్దామా డాడీ మీద ప్రాంక్ వీడియో తీద్దామా. హాయ్ చెప్పు మరి వీళ్ళకి. చూడండి అను, మా వీడియో చూడండి అను. చెప్పు. కనుబొమ్మలు ఎగిరేస్తావా? చూడండి అను. హాయ్ చెప్పు మరి. మా నాన్న మీద ప్రాంక్ వీడియో చేస్తున్నాం చూడండి అను. డాడీ మీద చేస్తున్నాం చూడమను. చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమను. పెట్టేత్తనం ఏంది? అబ్బో నీకు తెలుసు ఆడ పెట్టేయటం. అక్కడ అని తెలుసా? సరే డాడీ వస్తుండు, మనం పెట్టుదాం. అబ్బో అయ్యా చాలేవే, డాడీ వస్తాడంట వీడియో. ఏమైందక్క? ఏమైందక్క అంటే ఏది ఏడుస్తుందమ్మా? ఏది ఏది దగ్గరికి అమ్మ ముచ్చట కూడా బగిలిపోద్ది దెబ్బకి. అయితే కనిపెట్టేశారు ప్రాంక్ అని. వచ్చినమ్మట్లను కనిపెట్టేశారు. ఎట్ట డౌట్ వచ్చిందంటే మా పప్పిగాడు బయట రోడ్డు మీద నిలబడ్డాడు. మా వారు వస్తున్నారో రావట్లేదో చూడరా అని నేను గోడ పక్కన నుండి చూడరా అన్న. వాడేమో రోడ్డు మీదకి వెళ్ళి చూడటం వల్ల మా వారు వచ్చే టైం కల్లా వీడు ఉరుక్కొస్తాం చూస్తాం వల్ల వీళ్ళు కావాలని చేస్తున్నారని ఇంక డౌట్ వచ్చి ఇంట్లోకి వచ్చినమ్మట్లో చూసినమ్మట్లో ఇంక యాక్టింగ్ ఏమైందమ్మా అంటుంది. అనేసరికి నేనన్నా ఏమైంది, ఏదో కరిసింది, నొప్పి వస్తుందంటే ఇంకా ఆపు అని ఇంకా నవ్వుకుంటూ కొట్టడానికి వచ్చిండు. ఇంకా అయితే కనిపెట్టేసిండు మా పప్పిగాడు. ఉరుక్కుంటూ రాకోకుండా గోడ పక్క నుండి చూసుంటే బాగుండేది. టెన్షన్ పడేటోడు నిజంగానే. ఇంకా ఏం చేద్దాం, చూసిండు ఉరుక్కొస్తుంటే చూసిండు. ఇది కావాలని ఏదో కుట్టుతుంది అని చెప్పి నన్ను ఇంటికి రప్పించారు. ఏదో కావాలనే చేస్తున్నారు ప్రాంక్ వీడియో, అందుకే ఇట్లా చేస్తున్నారని మా వారికి డౌట్ వచ్చింది కాబట్టి వచ్చినమ్మట్లు ఏమైంది అన్నాడు. అనేసరికి నాకు అప్పుడు
నవ్వు వస్తూనే ఉంది. ఇంకా ఆయన బాటిల్ పెట్టి కొట్టడానికి అట్లా జోక్గా ట్రై చేసిండు అనేసరికి నాకు నవ్వు వచ్చింది. నవ్వు వచ్చేసరికి ఇంకా కనిపెట్టిండు. ఇంకా చాలా ఆపండి మీ వేషాలు, నాకు అర్థమైంది ప్రాంక్ అని అన్నాడు. ఇదండి వీడియో. కానీ అయితే నేను బాగా నవ్వుకున్నాను నేనైతే మా వారు రాకముందు. నా వీడియో నచ్చితే కొద్దిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.